ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ఆశా కార్యకర్తలకి రాష్ట్ర ప్రభుత్వం 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని, అలాగే అర్హులైన వారికి సెకండ్ ఏఎన్ఎంలుగా ప్రమోషన్లు కల్పించాలని సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా నస్పూర్ సమీకృత కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా పోరాటాలు నిర్వహించిన ప్రభుత్వం స్పందించలేదని, ఇకనైనా వెంటనే ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకి అనుగుణంగా 18,000 రూపాయలు పెంచి ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని, పారితోషికం లేని అదనపు పనులు ఆశాలు చేయించకూడదని వారు అన్నారు. ఇప్పటికైనా బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్ల సమస్యలు ప్రస్తావించి ఫిక్స్డ్ వేతనం, అదేవిధంగా చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన ఆశా వర్కర్లు, సిఐటియు కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు. ఆగండి. ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు. మరి రాష్ట్ర పిలుపు భాగంగా 33 జిల్లాలలో కూడా ఈరోజు మరి ఆశాల సమస్యలు పరిష్కరించాలని, మరి ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయించాలని చెప్పేసి మరి కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది. మరి ఈరోజు బడ్జెట్ సమావేశాలలో ఆశాలకు 18,000 రూపాయలు ప్రకటించాలని చెప్పేసి మరి సిఐటి జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఒక హామీ ఒక అవకాశం ఇవ్వమని చెప్పారు. మరి సంవత్సర కాలం వచ్చినప్పటికీ కూడా ఆశాలకు ఎలాంటి పారితోషికాల పేరుతో మోసం చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే మరి మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాన్ని ఈరోజు ఆశా వర్కర్ల 18,000 నిర్ణయిస్తూ బస్ జీవిత బీమా సౌకర్యం కల్పించాలి. మరి అట్లాగే చనిపోయినటువంటి ఆశా వర్కర్కు 50 లక్షల ఎక్స్గ్రేషన్ కూడా ప్రకటించాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా వర్కర్లను కూడా కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది కనుక ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలి. మరి లేదంటే రాబోయే కాలంలో మరి ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మరి టార్గెట్ల పేరుతో మరి ప్రభుత్వం ఆశాలతోటి మానసికంగా వేదనకు గురి చేస్తూ ఉన్నారు. మరి ఆ ఏఎన్సీ అని పిఎన్సీ అని చెప్పేసి టార్గెట్లు పెట్టారు. మరి ఒక ఏరియాలో ఒక ఏఎన్సీ లేకపోతే మరి ఎన్ఎంస్ కానీ మరి డాక్టర్స్ కానీ మరి మా మానసిక ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నటువంటి ఆశా వర్కర్లు ఈరోజు మానసికంగా వేదనకు గురి అయిపోతున్నారు. అలా బీపీలు షుగర్లు పెరిగి చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక ప్రభుత్వం వెంటనే అట్లాగే మరి రెప్రెసీ సర్వే చేస్తున్నటువంటి పాత బిల్లులు కూడా వెంటనే ప్రకటించాలి, మాకు ఇప్పించాలి. కలెక్టర్ గారు వెంటనే అన్ని జిల్లాలలో కూడా హామీ ఇవ్వడం జరిగింది. పాత బిల్లులు 2 సంవత్సరాల బిల్లులు మరి మంచిర్యాల జిల్లా నుంచి కూడా మరి పాత బిల్లులు బకాయిలు కూడా చెల్లించాలని చెప్పేసి మరి డిఎంహెచ్ఓ గారిని అలాగే కలెక్టర్ గారిని కూడా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి ఆశా వర్కర్ల పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, జీవిత బీమా సౌకర్యం కల్పించాలి, ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయించాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా వర్కర్లు ఉందని కోరుకుంటున్నాం కనుక ప్రభుత్వం అసెంబ్లీలో ఈ ప్రకటన చేసి ఆశాల 18,000 నిర్ణయించాలని చెప్పేసి మరి సిఐటి జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేస్తా ఉన్నాం.